ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 20 తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ హయాంలో చివరి విడత అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ 3 రోజులు వచ్చే ఎన్నికల్లో డిసైడింగ్ టైం కానున్నాయి. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చివరి అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 5న గవర్నర్ ప్రసంగం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. 6, 7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్పై చర్చతో పాటు వివిధ సవరణల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల వేదికగా ఎన్నికల వరాలను ప్రకటించేందుకు ప్రభుత్వము సిద్ధమవుతుంది. 3 నెలలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఈ ప్రకటనలు ఉంటాయని సమాచారం. ఇవి ఎన్నికల్లో ఓట్లు కురిపించే అస్త్రాలుగా వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఇటు అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే సీట్ల ప్రకటనకు సిద్ధమైంది. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది మరో 2 రోజుల్లో స్పష్టత రానుంది. బీజేపీ ముందుకు రాకపోతే సిపిఐతో కలిసి వెళ్లాలనేదే చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ 2 పార్టీల నుంచి తొలి జాబితా ప్రకటించనున్నారు. అదే సమయంలో బీజేపీ కలిసి వస్తే 3 పార్టీల అభ్యర్థులను ప్రకటించే ఛాన్సు ఉంది. ఇక అసెంబ్లీ వేదికగా రెబల్ ఎమ్మెల్యే పైన చర్యల విషయంలోనూ స్పష్టత రానుంది. వారికి స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు హాజరు కావాలని నోటీసుల్లోనూ పేర్కొన్నారు. ఈసారి విచారణ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశమూ ఉంది. ఇక బీజేపీ వైఖరి పైన ఈ సమయంలోనే క్లారిటీ రానుంది. పార్టీలు మారే నేతల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తులో సీట్లు ఎవరికి దక్కుతాయి, రానివారు ఎలాంటి వైఖరితో ఉంటారనేది తేలిపోనుంది. అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించే ఎన్నికల వరాలతో ఓటు బ్యాంకు ఏ మేర టచ్ అవుతుందని అంచనాలు తెలిపే అవకాశం ఉంది. ఇక జగన్ వ్యూహాలకు దీటుగా చంద్రబాబు, పవన్ తన మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఈ సమావేశాల తర్వాత ముఖ్య నేతలు ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఫిబ్రవరి తొలి వారంలోని ఆ 3 రోజులు వచ్చే ఎన్నికల్లో గెలుపుకు కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.